నాడు బాప్తిస్మం ఇచ్చి యోహానును నీటిలో ఎలా నిలువబెట్టి సాక్షాత్తు యేసు క్రీస్తుకు నీటి బాప్తిస్మం ఇచ్చాడో, అల్పుడనైన నాకు సరదాగా చేసినటువంటి కార్యాన్ని గొప్పగా దేవుడు ఎంచి తన దాసుని ద్వారా కొద్ది మందికి ఆత్మరక్షణలో నడిపించగలిగిన, బాప్తిస్మం ఇవ్వగలిగిన స్థితిని దేవుడిచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని చిత్తములో బాప్తిస్మం అంటే క్రీస్తును ధరించుకోవటం. బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు మరణము ద్వారా పాతిపెట్టబడటం. బాప్తిస్మం అంటే కుల మత భేదాలు విభేదాలను ప్రక్కన పెట్టి సమిష్టిగా మనము ఏక శరీరం అని భావించి ఆ ప్రకారమే క్రీస్తు మనలో ఉండునట్లు అనుమతించటం. బాప్తిస్మం అంటే నిర్మలమైన మనస్సాక్షికి ప్రత్యుత్తరం. బాప్తిసం పొందితేనే క్రీస్తు ప్రేమ మనలోనికి వస్తుంది. బాప్తిసం పొందితేనే క్షమాగుణం మనలోనికి వస్తుంది. బాప్తిసం పొందితేనే ఇతరులను దయతో పలకరించగలం. బాప్తిసం లేకపోతే మనలో కఠినమైన మనసు ఉంటుంది. బాప్తిసం లేకపోతే అంధకారమైన మనసు ఉంటుంది. బాప్తిసం లేకపోతే దుస్థితిలోనే ఉండిపోతాం. కనుక బాప్తిసం చాలా అవసరం. బాప్తిసం పొందిన తరువాత మన వ్యక్తిగత జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటూ బ్రతకగలం.